ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సంకటహర చతుర్థి, విజయావకాశాల కోసం, విఘ్న నివారణ కోసం సంకటహర చతుర్థి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ బహుళ చవితి, రాత్రి 2:05 వరకు. నక్షత్రం ఉత్తర, రాత్రి 12:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, శుక్ర మకర రాశిలోను, బుధ, రాహువులు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి ఆరోగ్యము, వీటిపైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఎన్నో సమస్యలు ఉన్నా కూడా సమస్యలన్నిటినీ కూడా అధిగమించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి శ్రమాధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వీరికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఖర్చులను మాత్రం అధిగమించేందుకు మీరు ప్రయత్నించాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా మీరు గనక స్థిరాస్తుల గురించి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా అవి మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీరు శ్రమిస్తూ ఉంటారు. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారు గనక విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనేక శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో గౌరవ మర్యాదలు పెరగటము, అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ వీరికి అనుకూలత అనేది గోచరించటము, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అనేక విషయాలలో వాయిదా పడే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఎక్కువగా స్థానచలనము, బదిలీలు, ఉద్యోగ మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్న వారు నిరాశ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి లేకపోవటము, లేదా వ్యాపార సంబంధంగా వీరు మార్పులు చేర్పులు చేసుకురావటం వీరికి నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రతి విషయాల్లోనూ జాగ్రత్త వహించడం అనేది అవసరము. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు చేయని పనులకి కూడా మీరు జవాబులు చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి.
మిథున రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. అయితే వీరు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్నేహితులు, బంధువుల సహాయ సహకారాల కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క 12 నామస్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత వీరికి ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత కనపడుతుంది. నూతన వస్తువాహన ప్రయత్నాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన వీరికి ఆర్థికంగా పురోగతి కూడా కనపడుతూ ఉంటుంది. వ్యాపారాభివృద్ధితో పాటుగా వీరు ఇతర రంగాలలో కూడా ప్రవేశించేందుకు వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరం. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు గనక పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటే తగిన వ్యక్తులతోటి సంప్రదించి తగిన విధంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలి. బంధువుల్ని, స్నేహితుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి ధన సహాయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణపతి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయత్నాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా సింహరాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్న ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. దీంతో పాటు కోర్టు విషయాలలో కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు కనిపించకపోవటం నిరాశను కలిగిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన ధన నష్టం లాంటివి కలగడంతో పాటు అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతుంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. సింహరాశికి చెందిన స్త్రీలు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో వీరికి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందులు కలుగుతాయి కనుక జాగ్రత్త వహించాలి. మనసుని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శారీరక పరమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు శ్రమ కూడా అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. సంతానము, వారి విద్య, ఆరోగ్యము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి శ్రమించటంతో పాటుగా మీ ఆరోగ్యం పైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఆశించిన విధంగా ఫలితాలు ఉండకపోవటం నిరాశను కలిగిస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడంతో పాటుగా మీరు ఇతరులకి కూడా ధన సహాయం లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన స్త్రీలు వీరికి ఉద్యోగాల్లో పెను మార్పులు కలిగే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మార్పులు కోరుకుంటున్నా అవి ఏ విధంగానూ లాభసాటిగా ఉండకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక వీటన్నిటితో పాటు అనవసరపు పనుల నిమిత్తంగా మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు గణేశ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో సమయస్ఫూర్తితోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయటం వలన మీ ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన
గృహం గురించి ఆలోచన చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, వారి వైవాహిక జీవితము, వీటి గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్న ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. నూతన భాగస్వామ్యం వలన మీకు చికాకులు, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాలలో కూడా మీకు ఇబ్బందులు లాంటివి కలుగుతాయి గనక మానసిక ప్రశాంతత లాంటిది కోల్పోయే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి ఆరోగ్యంపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి గురవుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే ఇతరుల సలహాలు, సూచనలు పాటించడం వలన కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు వారు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. పాత స్నేహితులని, బంధువులని కలిసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనేక మనస్పర్ధలు ఏవైతే కలుగుతున్నాయో వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ బంధువులకి, స్నేహితులకి మీరు ఆర్థికంగా సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారు. మానసికంగా స్థిరంగా ఉండడానికి ప్రయత్నించాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులు నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో వీరికి ఆశించినట్టుగా ఆ మార్పులు రాకపోవటం నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా పురోగతి సూచించటం లేదు. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పరిస్థితుల్లో వీరికి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానము, వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అనేది మాత్రం మీకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా రాతకోతలు, లావాదేవీలు, కోర్టు విషయాలు, లిటిగేషన్లు వీటికి సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా ఇవన్నీ కూడా ఆలస్యంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా మీరు అనుకుంటున్న ప్రతి పని కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటుందని గ్రహించాలి. ముఖ్యంగా అనవసరపు విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో కూడా ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది. మోసపూరిత వ్యక్తులని కలవటం వలన ఆర్థికంగా ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు రుణ విమోచక గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. మార్పులు అనేవి కనపడుతున్నా ఇవి పెద్దగా వీరికి ఆశాజనకంగా ఉంటాయని అయితే చెప్పుకోవడానికి లేదు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలోనూ అలాగే లావాదేవీలు, మీ యొక్క క్రయ విక్రయాలు వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయటం అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా స్థిరాస్తి విషయాల గురించి కూడా మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా పెద్దగా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, ఆర్థికంగా ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఏ పని తలపెట్టినా కూడా ఆ పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి.
స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంది. స్థిరాస్తి విషయాలలో కూడా మీరు గనక అమ్మాలనుకుంటే తగిన విధంగా ఆర్థికంగా పురోగతి అనేది సూచించటం లేదు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం వీరు అనుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో వీరికి కొంత ఇబ్బంది అనేది గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి అనుకూలత లేకపోవటము, స్థిరాస్తుల పరంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉండటము, కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం, ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వారు చేసే పెట్టుబడుల విషయంలో కూడా మీరు తగు విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇక వీటన్నిటితో పాటు మీరు మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలపైన కూడా అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. రాతకోతలు కానీ లేకపోతే స్థిరాస్తి విషయాలు, లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటి వాటన్నిటిలో కూడా ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.